సో హలో కొలీగ్స్, ఎలా ఉన్నాను? మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇంకో వీడియోలోకి. సో ఈ వీడియోలో మనం ఎండ్లెస్ నైట్ మేర్ ఉంది కదా, దాంట్లో యూ కెన్ అన్లాక్ న్యూ స్పెషల్ ఎండింగ్స్ అని, యూ కెన్ అన్లాక్ ద స్పెషల్ ఎండింగ్ అని. సో మనం ఈ స్పెషల్ ఎండింగ్ కోసం ఈ గేమ్ని కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. లాస్ట్ టైం నాకు స్టోరీ అయితే అంతగా అర్థం కాలేదు, కాబట్టి నేను కొద్దిగా స్పెషల్ ఎండింగ్ వరకు చూస్తున్నాను, ఏమైనా స్పెషల్గా జరుగుతుందేమో అని. బేసికల్లీ నేను గూగుల్ని అడిగితే దీంట్లో మల్టిపుల్ ఎండింగ్స్ ఉన్నాయని చెప్పింది, అందుకని నేను ముందే ఆడాను. దీని తర్వాత నేను చాలా ముందుకే ఆడాను, మిగతాదంతా సేమ్గా ఉంది, ఏం మారలేదు లాస్ట్ వీడియో లాగే. మీరు ఒకవేళ ఏమైనా మిస్ అవుతాను అనుకుంటే లాస్ట్ వీడియో పోయి చెక్ చేసుకోండి. మొత్తం సేమ్గా ఉంది, కానీ నేను ఒక్క స్పాట్లో చచ్చిపోయినాను. అండ్ ఇంకా ఎక్కడ మారిందంటే లాస్ట్లో కొద్దిగా మారింది. One eternity later. మిస్ అయిందా? The information disorder, personality recognition disorder. We don't think Nick can recognize himself. Sometimes he is police officer James, sometimes he is someone else. Although he is good in shape at movement, but అంటే అలాగైతే దాని బ్యాడ్జెస్ దాని గురించి అంతా ఏందిరా, దాని బ్యాడ్జ్లో అంతా జేమ్స్ అని ఉంది. ఆక్యుపేషన్ రైటర్, సస్పెక్టెడ్ ఫస్ట్ డిగ్రీ మర్డర్. సేమ్ రా, స్టార్టింగ్లో జరిగిందిరా ఇదంతా. ఎంత స్టార్టింగ్లో జరిగిందిరా, ఇప్పుడేం లేదు కొత్తగా. ఇక్కడ ఉన్నాను రా. ఓకే, పోలీస్ ఆఫీసర్ డ్రాన్ విత్ ఎ బ్రష్ అంట. ఓ బ్రదర్, అట్టయితే ఇదంతా ఫేకా? ద వే టు హెల్, ఆథర్ నిక్లీ. ద స్టోరీ టెల్స్ హౌ ద policeman named Christian, suffering from PTSD, entered the abyss and eventually killed his wife. Bro, what the fuck? Chris shouted at psychologist. She thinks I am devil, but I saved her. And loud. Bro, don't tell me she killed his wife because of something. Post-traumatic stress disorder is a mental health condition triggered by experiencing or witnessing a terrifying event. It causes a persistent involuntary through the emotional reaction. జరిగేదా ఇది? అంతే అనుకుంటా, ఇన్సిడెంట్ పాస్ అయిన తర్వాత వాడికి జరిగేది అనుకుంటా ఇది. ఈ నైట్ మీద అంటే వాళ్ళు వైఫ్ అంతా చచ్చిపోయేది, అదంతా జరుగుతుంది అనుకుంటాను. నెక్స్ట్ డ్రాఫ్ట్, a stack of manuscript paper with the same sentence densely written on it. Okay, the spiritual world of writers is hard to guess. No one knows what they are thinking when they write. Because of this, evil tends to breed since then. Okay, just work and not play. Smart Nick will become stupid. Smart Nick will. Bro, టెల్ మీ వాడు ఆ స్టోరీ చదివిన తర్వాత ఇవన్నీ రాయడం అలాంటివి స్టార్ట్ చేశాడు, అండ్ దెన్ హీ వెంట్ ఇన్ టు ట్రామా, సంథింగ్ లైక్ దట్. రూమ్ చేంజ్ అయిపోయింది, బెడ్ అదే వన్ రూమ్ అంతా ఎగిరిపోయింది అసలు. యో బ్రదర్, నాది వెపన్ కూడా లేదు బ్రదర్. బ్రో, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. సో దీన్ని పెట్టిన వెంటనే నాకు తెలిసి వెనకాల తను వస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ, నాకు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చూస్తాను, లేదు. సో ఐ గెస్ షీ విల్ జస్ట్ వేకప్ అనుకుంటా. ఎస్, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, లేచిన వెంటనే నా వెనకాల పడింది. షీ ఈస్ fast little bit.
మెన్స్ రింగ్ ఎక్కడ ఉంది? కేక్ లో ఉంటుంది. ఐ మీన్ ఉమెన్స్ రింగ్. ప్రెసెంట్ అయితే ఏం వర్క్ లేదు కాబట్టి స్మూత్గా పని అయిపోతుంది. డోర్ ఇంకా క్లోజ్ కాలేదు. దేర్ వి గో, వి ఆర్ అగైన్ అప్. బ్రో లైక్ వాట్ ద ఫక్, వాట్ హ్యాపెండ్ బ్రదర్? ఏమైంది అసలు? జేమ్స్ యు మస్ట్ ఫైండ్ ద మర్డరర్. వాట్ ద ఫక్ జస్ట్ హ్యాపెండ్? నేనేం చేశాను రా? మెడిసిన్ తీసుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఐడి కార్డ్ లేదు. ఓకే, సో ఈ మేజ్లో జరుగుతుంది. వాట్ ద ఫక్? హౌ షీ ఈస్ హియర్ బ్రదర్? 2 members. ఏం జరుగుతుంది బ్రో? లైక్ వాట్ ద, నా కాడ హెల్త్ కూడా లేదురా, పీస్ కూడా లేదురా నా కాడ. బ్రో ఐ లిటరలీ డోంట్ అండర్స్టాండ్. నాకు ఫస్ట్ ఏమైందంటే అన్నిటికంటే ముందు ఎలాగైతే అలాగా ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి నేను, అంతే. ఇద్దరు పక్కన నుంచి వచ్చాను బ్రో. వాట్ ద హెల్ ఈస్ ఈవెన్ వాచ్ వీడియో. నాకు ఎందుకో డౌట్ వస్తాను రా, వీడేమన్నా ఈ పీస్ వాళ్ళు ఏమైనా అవుతాను వీడికి. బ్రో లైక్ వాట్ ద హెల్ ఈస్ ఈవెన్ గోయింగ్ ఆన్? ఇక్కడ ఒక ఆమె ఉంది. సో ఓ ఏంద్రా నా లక్కి లాగింది. బ్రో వాట్ ద హెల్ ఈస్ ఈవెన్ హ్యాపెనింగ్ బ్రదర్? Fuck this, I'm going to watch one more ad. Bye bye. Ayyo. Bro, I don't even understand what's going on. Bro, like... సో మనం తగ్గేదే లేదనమాట, అందుకని మనం మళ్ళీ వచ్చేసాము. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఈ గేమ్ మనం వదలం అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఎవరు చూడలేదు. ఒక రూమ్ దొరికింది. లెట్స్ గో. దేర్ వి గో. ఫైనలీ ఎవరు చూడకుండా వచ్చేసాము. ఈసారి మాత్రం లాస్ట్ ఎండింగ్ ఖచ్చితంగా దొరుకుతుంది. Scar Nickley tells the story of a child who cannot care of himself due to illness and tries to fight against the disease under the guidance of his father. Story: the father removed the child's life support equipment and ended that. What the yo, అంటే ఇప్పుడు నేను వాడు సఫర్ అవుతున్నాడని చెప్పేసి వాడిని చంపేశానా? అదే ఇక్కడ జరిగేది. The father carried his daughter's forehead and wanted to say something, but he didn't say anything. Bro, what the hell? అంటే నేనే చంపేశాను నా కూతురు, అందుకని నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నానా అదే నా కొడుకుని. ఫిష్ ఉంది. She's about to suffocate. You must find a bucket soon. సో బేసికలీ సఫోకేట్ అవుతాను. బయట మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనకి ఒక బకెట్ దొరికింది. ఆ బకెట్ లో 1 single drop ఆఫ్ వాటర్ నిండి. దేర్ ఫోర్ ఆ కత్తి ఉన్నారా ఆడే ఉంది.
షీ కెనాట్ బి సేవ్డ్ అనుకుంటాను. బకెట్ లేదు. ఓకే, స్టోరీ మారింది, బకెట్ దొరకట్లేదు. సంథింగ్ ఏదో మారింది. నాకు ఇంకా బయట ఇద్దరు లీసాలు ఉన్నారనిపిస్తుంది. బయటికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాను నేను. లెట్స్ ఫకింగ్ గో. చేసింది. ఏం చేశాను నాకు తెలియదు. హెల్త్ అయితే గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది. చూసేసిందా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ వస్తుంది. బ్రో హౌ దట్ చేస్తే ఇద్దరిని డిస్ట్రాక్ట్ చేయాలంతే, ఏం లేదు. ఓకే, ఫ్రంట్లో ఏం లేదు కాబట్టి ఫ్రెండ్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతాను నేను. చూడలేదు, చేసింది. సో నా గోల్ ఏంటంటే బేసికలీ లాస్ట్ రూమ్లోకి వెళ్ళడం. చేసింది నన్ను. చేసింది అది బయటకు బకెట్ ఈడ ఉందిరా. బేసికలీ సస్పెక్ట్స్ అందరూ నా ఫేస్లో అయిపోయినారు. బ్రో జస్ట్ ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ బ్రదర్. Fuck. Hell no. A few moments later. ఈసారి మాత్రం ఫుల్ పకడ్బందీగా వచ్చిన నేను. కొంచెంగా 3 మెడిసిన్స్ 4 డాగ్ ఫుడ్ ఎలా యూజ్ చేయాలి ఎంతవరకు తెలియదు, కానీ డాగ్ ఫుడ్ పెట్టుకుని వచ్చాను. నన్ను టీజర్ బుల్లెట్ ఒకటి ఉంది నా దగ్గర. ఇంకా ఈ గేమ్ నేను కంప్లీట్ చేసేసే ఉంటాను. బయటికి వెళ్ళిన వెంటనే ఇటుపక్క ఒక పాప ఉంటుంది. ఈ పాపను షార్ట్ చేసి అంతే ఇంక గేమ్ అయిపోయింది. ఇంకా గెలిచేది మనమే, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రూమ్ అటు సైడ్ ఉంది, ఆ అమ్మాయి ఒకటే ఉంది. అంటే ఇప్పుడు ఒక చంపేశానంటే ఇంకా నెక్స్ట్ ఈజీనే కదండి. అండర్స్టూడ్ చెప్పి కూర్చోతాను. ఫైన్ ద వాటర్ ఫర్ ఎయిమీ అంట. ఇక ఎవరు రారు అడ్డం నాకు. అపాప్ చేసింది కానీ ప్రయోజనం లేదు. దాంకునేస్తా అంతే. ఇంకా బ్రదర్, ఇంకా మన విక్టరీ. ఎందుకు నేను ఎక్సైట్ అవుతాను నాకే తెలియదు. లిటరల్లీ నేను రెండు సార్లు ఓడిపోయాను అనుకుంటాను. టూ టైమ్స్ ఐ గెస్. Empty plastic but in a half drop of water. I can never save her forever. Leave forever. ఏం చేయాలి ఇప్పుడైతే? మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళాలా? లీవ్ ఫర్ ఎవర్ అని ఉంది. ఇదేనా? అంతేనా స్టోరీ అంతేనా? నార్మలేనా అంతా? స్టోరీ అంత నార్మలేరా? She went and then here I come again top. నేను లాస్ట్ టైం వెనక్కి పోయి ముందరికి వచ్చాను, అందుక ఇప్పుడు డోర్ క్లోజ్ అయిపోయింది. వాట్ ఈస్ ద యూస్ మీన్స్ నార్మలేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత గేమ్ అయిపోతే డోర్ క్లోజ్ అయిపోయిందిరా, లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన వెంటనే గేమ్ అయిపోతున్నా. లేదు, వాట్ ఈస్ ఇప్పుడు ల్యాడర్ లేదా? ఓకే, రిగ్రెట్ అవుతాను నేను చంపేశానా బ్రో? ఓకే, అర్థమైంది నాకు. సో నేను సేవ్ చేయలేకపోయానని.
ఓకే, ఐ గెస్ దిస్ కంప్లీట్స్ ద గేమ్ టోటల్. సో నాకు తెలిసి ఈ గేమ్ టోటల్గా ఇలా కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. లైక్ మనకు 2 బ్యాడ్ ఎండింగ్స్ దొరికాయి. ఫస్ట్ బ్యాడ్ ఎండింగ్ గుడ్ ఎండింగ్ తెలియదు, కానీ ఫస్ట్ ఏం చేసాము, ఇది వచ్చేసి ఒక బ్యాడ్ ఎండింగ్ అనమాట. ఓవరాల్ గేమ్ వాస్ గుడ్, స్టోరీ బాగుండింది. అండ్ ఆల్సో నార్మల్గా చాలా కష్టంగా ఉంది. ఇంకా దీని తర్వాత ఇంకొక వేర్ మోడ్ కూడా ఉంది. అయితే స్టోరీ ఎలా ఉంటుందంటే, తన కూతురు సఫర్ అవుతుందని చెప్పేసి డిసీజ్ వల్ల వీడు సఫర్ అవ్వకూడదని చెప్పేసి తను చంపేశాడేమో. అంటే అదే హాస్పిటల్ అవన్నీ పెట్టుంటారు కదా, మాస్క్, ఆక్సిజన్ మాస్క్, ఏదో సంథింగ్ మిషన్స్ అన్ని. ఆ మిషన్స్ని పీకేసి తను చంపేశాడేమో సఫర్ అవ్వకూడదని. అండ్ ఇప్పుడు వీడు రిగ్రెట్ అవుతా అన్నాడు. అండ్ లీసా స్టోరీ ఏంటో నాకు అర్థం కాదు. ఓ ద ఎండ్. మళ్ళీ అడుగుతాను ఏంద్రా. అన్లాక్ న్యూ డిఫికల్టీ, నైట్ మేర్, స్లోవర్ మూవింగ్ స్పీడ్, యూ కెన్ అన్లాక్ ఫైనల్ ఎండింగ్ అంట. సో నాకు తెలిసి ఈ వీడియో కిందే ఫైనల్ ఎండింగ్ నెక్స్ట్ టైం ఆడతాను. బ్రో ద గేమ్ వాస్ ఇన్సేన్ నిజంగా. గోస్ట్ హ్యాస్ మోర్ సెన్సిటివ్ హియరింగ్, బ్రాండ్ న్యూ లెవెల్ డిజైన్. బ్రో నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటాను, నైట్ మేర్ది ఫైనల్ ఎండింగ్ అది. సో నాకు తెలిసినంత వరకు కిల్లర్ ఎవరో మనం తెలుసుకోవచ్చు. లైక్ లీసా ఎలా చచ్చిపోయిందో ఎంతవరకు తెలియదు మనకి. అండ్ ఏమి డిసీజ్గా సఫర్ అవుతుంది, మనం చంపేసామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోల్డ్ యువర్ థాట్స్, ఇవంతా నెక్స్ట్ వీడియోకి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.